Ready? So good morning, I am Pulgu Deepak, Junior Lecturer in Mathematics, Government Junior College Sitanagram. మనం మ్యాథమెటిక్స్ 2Aలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి వేరియన్స్ స్టాండర్డ్ డివిజన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో విస్తృతి మరియు ప్రామాణిక విచలనం కనుక్కుంటున్నాం ఇచ్చినటువంటి ఈ యొక్క డేటాకి, ఈ యొక్క దత్తాంశానికి. సో ఫస్ట్ ఆ ఫార్ములా అనేది మనకి ఐడియా ఉండాలి. సో వేరియన్స్ ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి వేరియన్స్, దీన్ని విస్తృతి అని అంటాం. ఏంటి ఫార్ములా అంటే 1/N టోటల్ ఫ్రీక్వెన్సీ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటంటే మీన్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై N. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. విస్తృతి అంటాం. వేరియన్స్ అండ్ సిగ్మా స్క్వేర్ అంటే విస్తృతి ఫార్ములా, ఆ వేరియన్స్. అలాగే నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనము. ప్రామాణిక విచలనానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వచ్చినటువంటి వేరియన్స్ వాల్యూకి మనము స్క్వేర్ రూట్ కట్టామంటే కనుక వచ్చేదాన్ని ఏమంటాం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్కి అడుగుతాడు. ఒకటి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ నుంచి కానీ లేదా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ నుంచి కానీ ఫైండ్ వేరియన్స్ అని చెప్పేసి, లేదా ఫైండ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అని కూడా అడగచ్చు. సో చాలా క్యాల్కులేషన్స్ జాగ్రత్తగా చేస్తే కనుక మనకి ఇది ఈజీగా చేసేయచ్చు, ఈజీగా వస్తుంది. క్యాల్కులేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయొచ్చు. నెక్స్ట్ ఇచ్చిన డేటా మొత్తాన్ని 6, 10, 14, 18, 24, 28, 30 ఎక్స్ సిరీస్. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఇచ్చాడు? కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ 2, 4, 7, 12, 8, 4, 3 ఇది ఇచ్చాడు. సో ఈ డేటాను బేస్ చేసుకొని ఫస్ట్ మనం మీనింగ్ అనుకోవాలి కదా. సో మీన్ అనేది దాంట్లో ఎక్స్ బార్ అంటే ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ బై N. సో ఎఫ్ఎక్స్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఎఫ్ఎక్స్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి 12, ఈ రెండు మల్టిప్లై చేయాలి 40, ఈ రెండు మల్టిప్లై చేయాలి 14 7s ఐ థింక్ 98 రైట్. నెక్స్ట్ 18 12s 216 కరెక్ట్. నెక్స్ట్ 24 into 8 112. నెక్స్ట్ 28 into 4 అంటే ఎంత వస్తుంది? సారీ ఒకసారి 24 into 8 192 కరెక్ట్, 192. అండ్ 28 into 4 అంటే 112 రైట్. 30 into 390. ఇవన్నీ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. దీని టోటల్ ఏమంటాం మనం? సిగ్మా ఎఫ్ఎక్స్ అంటాం. సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి మొత్తం అంతా అంటే దట్ ఈస్ 760 మొత్తం కావాలి మనకి. అలాగే N టోటల్ ఫ్రీక్వెన్సీ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 2, 4, 7, 12 మొత్తం అన్ని యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 40 వస్తుంది. సో 40, 760 ఈ విధంగా రెండు కనుక్కున్న తర్వాత సో ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై N. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎంత అండి? ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత? 760 బై 40. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ చేస్తే 76/4. 76/4 అంటే 19/4 సరిపోతుంది. దాట్స్ ఇట్. సో ఎక్స్ బార్ వాల్యూ మనకి ఎంత వస్తుందండి? 19 వస్తుంది. సో తర్వాత ఎక్స్ బార్ కనుక్కున్న తర్వాత వేరియన్స్ ఫార్ములా ప్రకారంగా మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే వేరియన్స్ ఫార్ములాలో ఏమున్నాయి మనకి? వేరియన్స్లో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/N సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా. సో మనం ఈ పార్ట్ మొత్తాన్ని ఇప్పుడు కనుక్కుందాం. అయితే ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది కనుక్కోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కాలం కనుక్కోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కట్టండి. ఆ తర్వాత ఎఫ్ మల్టిప్లై చేయండి, ఆ టోటల్ మొత్తం తీసుకుంటే మనకి వచ్చేస్తుంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా ఎక్స్ అంటే ఇది 6, ఎక్స్ బార్ ఇప్పుడు వచ్చింది వాల్యూ 19 హోల్ స్క్వేర్ ముందు వేసేయండి.
ముందు వేసేసుకుంటే మొత్తం అన్నీ కూడా తర్వాత మనం సింప్లిఫై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదా ఖచ్చితంగా ఎక్కడో అక్కడ చిన్న మిస్టేక్ చేసేస్తారు, మొత్తం ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. 10 మైనస్ 19 హోల్ స్క్వేర్, 14 మైనస్ 19 హోల్ స్క్వేర్, 18 మైనస్ 19 హోల్ స్క్వేర్, 24 మైనస్ 19 హోల్ స్క్వేర్, 28 మైనస్ 19 హోల్ స్క్వేర్, 30 మైనస్ 19 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ వన్ 6 మైనస్ 19 అంటే 13 వస్తుంది. 13 స్క్వేర్ చేస్తే ఎంత అండి? 169. నెక్స్ట్ 10 మైనస్ 9 అంటే స్క్వేర్ చేస్తున్నాను కాబట్టి మైనస్ కాస్త ఏమవుతుంది? పాజిటివ్ అయిపోతుంది. 10 మైనస్ 9 9 వస్తుంది, మైనస్ 9 వస్తుంది. 9 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి? 81. నెక్స్ట్ 5ని స్క్వేర్ చేస్తే మైనస్ 5, మైనస్ 5ని స్క్వేర్ చేస్తే 25, 1 రైట్. నెక్స్ట్ 24లో నుంచి 19 తీసేయాలి. 24లో నుంచి 19 తీస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. మళ్ళీ 5ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 9 వస్తుంది, దట్ ఈస్ 81. అండ్ 30 మైనస్ 19 అంటే ఎంత వస్తుందండి మనకి? 11 వస్తుంది. 11 అంటే 11 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 121. 121 కరెక్టేనా? 161, 81, 25, 125, 81 రైట్. ఈ విధంగా మనం ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కట్టాం. నెక్స్ట్ ఫార్ములాలో చూడండి, మళ్ళీ ఎఫ్ మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇది కనుక్కోవాలి. సో ఎఫ్ ఇంటూ ఎఫ్ అంటే 2, ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 169 అంటే 2 ఇంటూ 169. నెక్స్ట్ 4 ఇంటూ 81, 7 ఇంటూ 25, 12 ఇంటూ 1. చూడండి, ఎఫ్ఐని తీసుకొచ్చి నేను ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్కి మల్టిప్లై చేస్తున్నా. నెక్స్ట్ 8 ఇంటూ 25, 4 ఇంటూ 81, 3 ఇంటూ 121. మొత్తం అంతా చేస్తే ఈ వాల్యూస్ వేసి మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? ఇక్కడ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనే వాల్యూ వస్తుంది. అది సో ఇప్పుడు ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2 ఇంటూ 169 దట్ ఈస్ 338. 4 ఇంటూ 81, 4 ఇంటూ 81 అంటే ఎంత వస్తుందండి? 324 అండ్ 175 రైట్. 12 ones are 12. నెక్స్ట్ 200, 4 ఇంటూ 81 324. నెక్స్ట్ 363. దీన్ని మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇది మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు ఈ కాలం మొత్తం ఏది 338, 224, 175, 12, 200 ఇవన్నీ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 1736, 1736 వస్తుంది. సో ఈ విధంగా క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఫైనల్గా దేర్ ఫోర్ మనకు కావాల్సింది వేరియన్స్ కదా, సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై వేరియన్స్, 1 బై n. వాట్ ఈజ్ n? 40 ఇంటూ దిస్ వాల్యూ ఎంత వచ్చిందండి? 1736. కాస్త సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ సిగ్మా స్క్వేర్ వాల్యూ. సిగ్మా స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే వేరియన్స్ వాల్యూ ఎంత వస్తుందండి? సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1736 బై 40. ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి? 43.4 రైట్. విస్తృతి వాల్యూ మనకు వచ్చేసింది. సిగ్మా స్క్వేర్ అంటే ఏమంటాం? విస్తృతి అంటాం. నెక్స్ట్ మనం ఇంకోటి కనుక్కుందాం. ఏంటది? స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఇంకొక మాట కూడా ఏమంటాం దాన్ని? తెలుగులో ప్రామాణిక విచలనం. దాన్ని రూట్ సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, విస్తృతి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా రూట్ ఓవర్ 43.4. 43.4 వాల్యూ
అండర్ ద రూట్ ఆఫ్ 43.4 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి అంటే 6.58 అప్రాక్సిమేట్లీ 6.58 అప్రాక్సిమేట్ సుమారుగా. సో ఈ విధంగా మనం విస్తృతి ప్రామాణిక విచలనాన్ని కనుక్కుంటాం. వేరియన్స్ అనేదాన్ని, స్టాండర్డ్ డీవియేషన్ అనేదాన్ని కనుక్కుంటాం. సో చాలా సింపుల్. వేరియన్స్ అనేదాని ఫార్ములా 1/n సమ్మేషన్ f ఇంటూ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సమ్మేషన్ పెట్టినప్పుడు ఇక్కడ fi xi రాయకూడదు. ఒకవేళ ఇక్కడ fi ఇంటూ xi అని రాస్తే ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అని రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. సో సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ రాయచ్చు, లేదా సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n fi ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ రాయచ్చు. రాసిన తర్వాత ఈ ఎక్స్ బార్ కనుక్కున్నాం. ఎక్స్ బార్ కనుక్కున్న తర్వాత ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కనుక్కున్నాం. చూడండి, ఎక్స్ బార్ కనుక్కోవడానికి ఏం చేసాం, సిగ్మా ఎక్స్ బార్ ఫార్ములా, ఎక్స్ బార్ అంటే ఏంటి, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఎఫ్ఎక్స్ టోటల్ కనుక్కున్నాం, అప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చింది. ఎన్ కనుక్కున్నాం టోటల్ ఫ్రీక్వెన్సీ, మనకి మీన్ వచ్చింది. సో మీన్ వచ్చిన తర్వాత ఏం చేసాం, మొత్తం అన్నింటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. ఎక్స్ఐ వాల్యూస్లో నుంచి ఎక్స్ బార్ని సబ్ట్రాక్ట్ చేసి, దానికి స్క్వేర్ కూడా ఉంది కాబట్టి ఒకేసారి స్క్వేర్ కూడా చేస్తాను. ఇక్కడ 13 వస్తుంది, మైనస్ 13 వస్తుంది. మైనస్ 13ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 169. ఇక్కడ మైనస్ 9ని స్క్వేర్ చేస్తే 81. సో ఇక్కడ -5 వస్తుంది. -5 హోల్ స్క్వేర్ అంటే 25. ఇక్కడ -1 హోల్ స్క్వేర్ 1. ఇక్కడ 5 స్క్వేర్ 25. ఇక్కడ ఎంత వస్తుంది, 9 వస్తుంది. 9 స్క్వేర్ 81. సో ఈ విధంగా ఇక్కడ లాస్ట్లో 11 వస్తుంది. 11ని స్క్వేర్ చేస్తే 121. తర్వాత ఏం చేయాలి, ఎఫ్ఐని మల్టిప్లై చేసి, ఎఫ్ఐ అంటే ఎంత, 2 ఇంటూ 169, 4 ఇంటూ 81. ఇలాగా కరస్పాండింగ్ వాల్యూస్ అన్నీ కూడా మల్టిప్లై చేసి టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే we will get as a sigma fi into x minus x bar whole square value. So that is 1736 value. 1736 by total frequency 40. Simplify చేస్తే you get it as a variance value. Variance is nothing but, variance అంటే విస్తృతి తెలుగులో. అలాగే ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డివియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఆ వేరియన్స్ వాల్యూని తీసుకొచ్చి పెడితే యూ గోట్ ఇట్ యాజ్ ఏ 6.58 ఫైనల్ ఆన్సర్. దట్స్ ఇట్. మనం ఏం చేస్తున్నాం అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఏ విధంగా విస్తృతి ప్రామాణిక విచలనాన్ని కనుక్కుంటాం. సో వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ టు ద కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా ఇచ్చాడు. సో తరగతి అంతరం 30 to 40, 40 to 50, 50 to 60 ఇలాగ కంటిన్యూస్ ఇంటర్వెల్స్, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టాండర్డ్ డీవియేషన్ అలాగే వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా చేస్తాం దీన్ని, ఫస్ట్ టేబులర్ ఫామ్ తీసుకుందాం. దీన్ని క్లాస్ ఇంటర్వెల్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 30 to 40 క్లాస్ ఇంటర్వెల్, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100 క్లాస్ ఇంటర్వల్స్ ఇలా ఇచ్చారు. సో 30 నుంచి 40 వరకు వచ్చినటువంటి మార్క్స్ ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. 40 to 50 వచ్చిన వాళ్ళు 7, 12, 15, 8, 3, 2. మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు, మనం వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. మధ్యగత విలువలు ఈ రెండింటి మధ్యకి అంటే 30, 40కి మధ్య విలువ మిడ్ పాయింట్ ఏమవుతుంది, 30 + 40/2 అవుతుంది. అంటే 70/2 అంటే ఎంత వస్తుంది, 35 వస్తుంది. వీటికి మధ్య విలువ 45, నెక్స్ట్ 55, దీనికి 65, దీనికి మధ్యగత విలువ 75, నెక్స్ట్ 85 అండ్ 95. ఈ విధంగా మిడ్ పాయింట్స్ కనుక్కుంటాం. దీన్ని ఎక్స్ అంటాం, ఎక్స్ఐ వాల్యూస్. అయితే డేటాలో మనం ఇక్కడ డైరెక్ట్ దీంతో కూడా ఎఫ్ ఇంటూ ఎక్స్ఐ చేసినా వస్తుంది. అయితే కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నాయి, ఇది 35, 45, 55. వీటిని కొంచెం తగ్గించడం కోసం ఏం చేస్తున్నామంటే ఒక స్టెప్ డివియేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఎలా అంటే
ఈ మొత్తం వాల్యూస్ అన్నిటిలో కూడా ఒక వాల్యూని అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి. సో నేను మిడిల్ ఆఫ్ ద వాల్యూ తీసుకుంటే బెటర్. ఏ వాల్యూ తీసుకున్నా పర్వాలేదు, కానీ బట్ మిడిల్ ఆఫ్ ద వాల్యూ తీసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద వాల్యూ? దట్ ఈస్ 65. ఒక్కోసారి ఇక్కడ కరెక్ట్గా 65 వచ్చింది. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి అక్కడ. అప్పుడు ఏం చేయాలంటే పై తీసుకున్నా కింద తీసుకున్నా కానీ మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఆ డిఐ అంటే ఏంటంటే ఎక్స్ఐలో నుంచి ఎజ్యూమ్డ్ మీన్ని తీసేసిన. ఎజ్యూమ్డ్ మీన్ అంటే దిస్ ఇస్ ఏని ఎజ్యూమ్డ్ మీన్ అంటాం. ఊహాత్మకపు మధ్యమం అనే వాల్యూని తీసేసి క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది 10. సో డివైడెడ్ బై హెచ్ కొడుతున్నాను. అంటే ప్రతి అబ్జర్వేషన్లో నుంచి అంటే 35లో నుంచి ఏం తీసాయి 65/10. 35 - 65/10. 35లో నుంచి 65 తీసేస్తే ఎంత వస్తుంది? -30 వస్తుంది. -30/10. -30/10 అంటే ఎంత వస్తుందండి? -30/10 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3. అలాగే నెక్స్ట్ 45లో నుంచి 65 తీసేసి /10 కొట్టండి. తీస్తే 45లో నుంచి 65 తీసేస్తే -20 వస్తుంది. -20/10 that is equals to -2. Next 55 - 65/10. So -10/10 is equals to -1. 65 - 65/10 0. 75 - 65/10 ఎంత వస్తుందండి? 1. అంతే కదా. 10 - 75 నుంచి 65 తీసి 10 వస్తుంది. 10/10 అంటే అంతే. 85 - 65/10 that gives to you 2. 20/10. 95 - 65/10 that gives to 3. సో ఈ విధంగా డిఐ వాల్యూస్ని కనుక్కున్నాం. కొత్త వేరియబుల్ అన్నమాట డిఐ. సో -3, -2, -1, 0, 1, 2, 3 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎందుకనంటే ఫార్ములా ఏంటి? మనం ఏం కనుక్కోబోతున్నాం? మనం విస్తృతి కనుక్కోబోతున్నాం. విస్తృతి అన్నప్పుడు ఇక్కడ నేను చూడండి వేరియన్స్ అన్నప్పుడు వేరియన్స్ తెలుగులో విస్తృతి దేంతో డినోట్ చేస్తాం? σ² డినోట్ చేస్తాం. ఇక్కడ నేను అప్లై చేసేటువంటి ఫార్ములా ఏంటంటే h² ఇంటూ n ఇంటూ సిగ్మా FI DI² మైనస్ సిగ్మా FI DI whole square. I is equals to 1 to n. This is the formula. సో మనకి ఇక్కడ ఏమేమి కావాలి? హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్, తరగతి అంతరము. ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. దట్ ఈజ్ ఎన్. అండ్ 10, 22, 37, నెక్స్ట్ 37 తర్వాత 45, 50. n is equal to 50, రైట్. n is equal to 50. సో ఇది వచ్చేసింది. తర్వాత మనకి ఇంకేం కావాలి? ఎన్ వాల్యూ వచ్చింది, హెచ్ తెలుసు. FI DI² కావాలంట. FI DI² కావాలి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ FI DI మల్టిప్లై చేసి ఒక కాలం వస్తుంది. తర్వాత ఏం చేద్దామంటే ఈ FI DI² చేద్దాం. ఎందుకు రెండు సపరేట్గా అంటే ఇక్కడ మనకు కావాల్సింది FI DI కావాలి. సో కాబట్టి FI DI కాలం కనుక్కొని FI DIకి దేని మల్టిప్లై చేస్తే FI DI² వస్తుంది, DIని మల్టిప్లై చేస్తే FI DI² వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ వాల్యూ చూడండి, ఫ్రీక్వెన్సీ 3 ఉంది. 3 ఇంటూ ఓకే DI వాల్యూ ఎంత? -3. సో ఎంత వస్తుంది? -9 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ FI అంటే ఎంత? 7 ఇంటూ DI వాల్యూ ఎంత? -2. ఎంత వస్తుంది? -14. నెక్స్ట్ FI చూడండి ఇక్కడ 12 ఇంటూ -1
-12. నెక్స్ట్ 15 into 0 ఏమవుతుంది 0. నెక్స్ట్ 8 into 1, 8 into 1 అంటే 8. నెక్స్ట్ 3 into 2, 3 into 2 that is equals to 6. నెక్స్ట్ 2 into 3 that is equals to 6. సో దీని టోటల్ కనుక్కుందాం. సో దీని టోటల్ ఎంత వస్తుందండి? 12, 20 పైన కిందేమో మొత్తం యాడ్ చేస్తే 20 వస్తుంది. ఆ పైన -9, -14, -12 అది చేస్తే ఎంత వస్తుంది? సింప్లిఫై చేస్తే యూ గాట్ ఇట్ యాజ్ -15. దిస్ టోటల్ ఈజ్ సిగ్మా FIDI ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? వాల్యూ -15 వస్తుందండి. -15. సో నెక్స్ట్ FIDI ఈజ్ ఈక్వల్ టు -15. FIDI స్క్వేర్, డిఐ స్క్వేర్ అంటే డిఐని FIDIకి మల్టిప్లై చేయాలి. డిఐ వాల్యూస్ని FIDI వాల్యూస్కి మల్టిప్లై చేయాలి. డిఐ వాల్యూస్ ఎంత? -3 ఇంటూ -9 ఎంత అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 అవుతుంది. అలాగే -2 ఇంటూ -14 28. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 12 అంటే 12 వస్తుంది. దిస్ వాజ్ 0 8. నెక్స్ట్ డిఐ 12, నెక్స్ట్ 18. దీని మొత్తం టోటల్ కనుక్కోవాలి. సో ఆ టోటల్ మొత్తం అంత 27, 28, 12, 0, 12 రైట్. సో ఈ టోటల్ మొత్తం అంతా ఏమొస్తుందంటే FIDI స్క్వేర్ I is equals to 1 to n, I is equals to 1 to n. FIDI స్క్వేర్ ఎంత అవుతుందండి ఇక్కడ అంటే మీరు అన్నిటినీ యాడ్ చేస్తే దిస్ టోటల్ ఈజ్ 105. సో అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. మనకి ఏమేమి కావాలని వస్తుంది అన్నీ కూడా వచ్చేసింది. H అంటే 10, n అంటేనేమో 50. FIDI స్క్వేర్ టోటల్ సిగ్మా FIDI స్క్వేర్ అంటే దిస్ వాల్యూ ఇది మొత్తం అంతా కూడా 105 మైనస్ సిగ్మా FIDI సమ్మేషన్ FIDI హోల్ స్క్వేర్ అన్నాడు. సమ్మేషన్ FIDI హోల్ స్క్వేర్ అంటే -15కి హోల్ స్క్వేర్ చేస్తే యూ విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్. సో ఫస్ట్ టేబుల్ చేసిన తర్వాత టేబుల్ కింద ఆ ఫార్ములా వేసుకొని n అంటే n స్క్వేర్ అంటే 50 స్క్వేర్, క్యాపిటల్ N అంటే 50 ఇంటూ FIDI స్క్వేర్ అంటే ఎంతండి 105 మైనస్ ఇది -15 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై జార్ చేయాలి. 10 స్క్వేర్ అంటే 100, 50 స్క్వేర్ అంటే 2500 రైట్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5 తోటి 5025. సో 5250 మైనస్ 15 స్క్వేర్ అంటే మైనస్ ఉన్నా కానీ హోల్ స్క్వేర్ చేస్తున్నాను కాబట్టి 225 అవుతుంది. సో ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ 1/25 ఉంది. దాంట్లో తీసేస్తే 250లో నుంచి 225 తీసేస్తే 25 అంటే 250 ఎస్ 225 అంటే 5025 ఎస్ అంటే 5025/25. ఫైనల్ యూ గెట్ యాజ్ 201. సో సిగ్మా స్క్వేర్ వాల్యూ వేరియన్స్ వాల్యూ ఈజ్ 201. విస్తృతి విలువ వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 201. స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ప్రామాణిక విచలనం కావాలంటే ఏం చేస్తామండి? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అని పెడతాం. స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం స్క్వేర్ రూట్ ఆఫ్ విస్తృతి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ విస్తృతి చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 201 that gives to you square root of 201 approximately value is 14.18 approximately. సో ఈ విధంగా ప్రామాణిక విచలనాన్ని ఈ విధంగా విస్తృతిని కనుక్కుంటాం. విస్తృతి వాల్యూ 201 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 14.18. సో ఏం చేసాం ఇక్కడ? ప్రామాణిక విచలనాన్ని
ఆ విస్తృతిని ప్రామాణిక విచలనాన్ని కనుక్కున్నాం. దేనికి? అవి చిన్న పౌనఃపున్య విభాజానికి, అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి. సో మనకేంటి ఫార్ములా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి? సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ హోల్ స్క్వేర్. డిఐ అంటే ఏంటి? ఇక్కడ డిఐ అంటే డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ యూ3 బై హెచ్. క్లాస్ ఇంటర్వెల్ లెంత్ అని అనొచ్చు హెచ్ని, లేదా విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ అని అనొచ్చు. దట్స్ ఇట్. సో డిఐ కనుక్కున్నాం, తర్వాత డిఐ స్క్వేర్ని ఎఫ్ఐతో మల్టిప్లై చేసాం, తర్వాత ఎఫ్ఐ డిఐ క్యాలిక్యులేట్ చేసాం, మొత్తం అన్ని కూడా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ఇట్ యాజ్ ఎ వేరియన్స్ వాల్యూ. వేరియన్స్ అన్న విస్తృతి అన్న ఒకటే 201. ప్రామాణిక విచలనం ఇంగ్లీష్లో స్టాండర్డ్ డివియేషన్ అంటారు, రూట్ ఆఫ్ వేరియన్స్, దట్ ఈస్ యూస్ టు యూ 14.18. సో ఈ విధంగా మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి వేరియన్స్ అలాగే స్టాండర్డ్ డివియేషన్ కనుక్కుంటాం. దాట్స్ ఇట్. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఐఎమ్ ప్లూ దీపక్, జూనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో మ్యాథమెటిక్స్ 2A టాపిక్లో విస్తరణ కొలతలు చేస్తున్నాం. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటూ మధ్యమాన్ని, అంటే మీన్, విస్తృతి, వేరియన్స్ని కనుక్కుంటున్నాం. సో ఇచ్చిన డేటాకి డేటాకి అంటే ఏమిటి ఇక్కడ ఇచ్చింది? ఈ సభ్యుల వయసు విభజనం తెలిపే ఒక పట్టిక ఇచ్చాడు. దానిని సోపాన విచలన పద్ధతిని ఉపయోగించి మధ్యమాన్ని, విస్తృతులను కనుక్కోండి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ తీసుకున్నాడు కంటిన్యూస్గా. ఎలాగా 20 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? ఓకే, సభ్యులు 3 ఉన్నారంట. 30 నుంచి 40 ఉన్న వాళ్ళు ఎంతమంది? 61. అలాగే 40 to 50 ఉన్న వాళ్ళు ఎంతమంది? 132. 50 to 60 అనేవాళ్ళు 153. అలాగా 80 to 90 దాకా ఇచ్చాడు. 2 మెంబర్స్ ఉన్నారు లాస్ట్లో. సో ఈ డేటాకు మనం ఏం చేయాలంటే సోపాన విచలన పద్ధతి ద్వారా మధ్యమాన్ని అలాగే విస్తృతిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మధ్యమం అంటే తెలుసు, మీన్, ఇంగ్లీష్లో మీన్ అంటాం. సో మీన్ ఎట్లా స్టెప్ డీవియేషన్, సోపాన విచలన పద్ధతి అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్గా కనుక్కోవాలి ఫస్ట్. సో ఇది ప్రాబ్లం ఇవ్వగానే మనకి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. మధ్యమం అంటే మీన్ ఏంటి ఫార్ములా? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి బార్ ఇంటూ సి. ఏ అంటే ఏంటి ఇక్కడ? ఏ అంటే assumed value or assumed mean from midpoints. ఊహాత్మకపు మధ్యమాన్ని ఏ అంటాం. నెక్స్ట్ డి బార్ అంటే ఏంటంటే 1/n సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు n fi ఇంటూ డిఐ. సో డి బార్ని కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సి అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది? 10. సో ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ 10. నెక్స్ట్, సో ఎప్పుడైతే మనం ఇది మధ్యమం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏది? ఈ ఫార్ములా ఇచ్చేసి మధ్యమాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వేరియన్స్ విస్తృతిని క్యాలిక్యులేట్ చేయడం అంటే సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇంటూ 1/n సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ స్క్వేర్ మైనస్ డి బార్ హోల్ స్క్వేర్. వాట్ ఈస్ డిఐ? డిఐ అంటే ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఏ అంటే అస్యూమ్డ్ మీన్, హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్, సి అన్న కూడా విడ్త్ ఆఫ్ ద ఇంటర్వెల్, విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరము. సో మనం దీన్ని ప్లస్ దీన్ని కనుక్కోవాలి. సో టేబులర్ ఫార్ములా చేస్తే ఈజీగా వచ్చేస్తే వాల్యూస్ అన్నీ కూడా, ఆ వాల్యూస్ అన్ని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాలిక్యులేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చేస్తే కనుక ఏమేమి కావాలో చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కావాలి? డి బార్ కావాలి. డి బార్ కావాలంటే ఏం కావాలి? ఫార్ములా 1/n ఇంటూ దిస్ వన్. అంటే నీకు ఎఫ్ఐ డిఏ కావాలి. డిఏ అంటే ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. సభ్యుల సంఖ్య అనేది ఫ్రీక్వెన్సీ, వయసు సంవత్సరాల్లో ఇచ్చాడు. అంటే క్లాస్ ఇంటర్వెల్స్లో ఉంది కాబట్టి క్లాస్ ఇంటర్వెల్స్ మనం ఏం చేస్తాం? మళ్ళీ క్లాస్ ఇంటర్వెల్స్ని మిడ్ పాయింట్స్లోకి మార్చుకొని ఆ మిడ్ పాయింట్స్లో నుంచి మళ్ళీ డిఐ వాల్యూస్ కనుక్కుంటాం. ఎలాగా? డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. ఎందుకని? క్యాలిక్యులేషన్స్ అనేది సింపుల్గా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వాడు అడిగినటువంటిది మెథడ్ ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్ బేస్ చేసే చేయమన్నాడు. సో దిస్ ఈజ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్ టు క్యాలిక్యులేట్ మీన్ అండ్ వేరియన్స్. సో 1 by 1 జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ ఎక్కడ తప్పు లేకుండా చేస్తే 7 మార్క్స్ ప్రాబ్లం ఇది, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏజ్ ఇన్ ఇయర్స్.
20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. రైట్. నెక్స్ట్ సభ్యుల సంఖ్య, మెంబర్స్. ఈ మెంబర్స్ అనే దాన్ని ఏమంటాం? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాడు ఎఫ్. 361, 132, 153, 140, 51, 2. మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, వాడు ఆల్రెడీ డేటాలో కూడా మెన్షన్ చేశాడని, మెన్షన్ చేయలేదా? మెన్షన్ చేసాడు 542 మెంబర్స్ అని ఎక్కడ ఇస్తాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా కనుక మనం యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 542. ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ వాల్యూ ఇస్ 542 వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? మనం మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి కదా. మిడ్ పాయింట్స్ ఎక్స్ఐ. మిడ్ పాయింట్స్ ఇలాగ 20కి 30కి మిడ్ పాయింట్ అంటే ఎంత వస్తుంది? 25. ఎలా వస్తుంది? 20 + 30, 20 + 30 అంటే 50, 50/2 కొడితే 25. నెక్స్ట్ 35, 70/2 కదా. నెక్స్ట్ 90/2 అంటే 45. నెక్స్ట్ 110/2 55, 65, 75, 85 మిడ్ పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ డీవియేషన్ వాల్యూస్. డిఐ xi minus assumed by h. This is very important. xi వాల్యూస్ అంటే ఏంటి? ఇవి. ఏ అంటే ఏం చెప్పాను? ఏదో ఒక వాల్యూని తీసుకోండి, assumed మీన్ అనేది ఒకటి తీసుకోండి అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మనం assumed వీల్ అనేది చెప్పాను ఏంటనే ఫస్ట్లో డిస్కస్ చేసాం. మిడిల్ ఆఫ్ ద వాల్యూ ఇస్ ద బెటర్ వాల్యూ. సో దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 55. మిడిల్ ఆఫ్ ద వాల్యూ తీసుకున్నామంటే కనుక మనకి ఏమవుతుంది? ఈజీగా వస్తుంది. 55 అని నేను తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ ఎక్స్ఐ? ఎక్స్ఐ వాల్యూ అంతా 25. జాగ్రత్తగా చేస్తే వస్తుంది 25 - 55 బై అజ్యూమ్డ్ వాల్యూ. అంటే ఎక్స్ఐ అంటే 25, ఏ అంటే 55 బై హెచ్. హెచ్ ఎంత అండి? క్లాస్ ఇంటర్వల్ ఆఫ్ ది ఇంటర్వల్ 10. అలాగే నెక్స్ట్ ఇది ఏంటిది? 35 - 55 బై 10. నెక్స్ట్ 45 - 55 బై 10 కరస్పాండింగ్ వాల్యూ. ఇక్కడ 55 - 55 బై 10. ఈ వాల్యూస్ కనుక్కోవాలి మనం. నెక్స్ట్ 65 - 55 బై 10. చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా కానీ మొత్తం ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది. 85 - 55 బై 10. దట్స్ ఇట్. సో హియర్ యూ గెట్ ఇట్ యాజ్ 0. 45లో నుంచి 55 తీసేస్తే ఎంత వస్తుందండి? 10 వస్తుంది. -10 వస్తుంది. -10/10 అంటే -1. ఇక్కడేమో -20/2. -20/2 10 అంటే ఎంత వస్తుంది? -2. అండ్ హియర్ -3. అండ్ హియర్ 65 నుంచి 55 తీస్తే 10 వస్తుంది. 10/10 అంటే 1. అండ్ హియర్ 20/2 20/10 దట్ ఈస్ 2. అండ్ 30/10 దట్ ఈస్ 3. సో ఈ విధంగా మనకి డిఐ వాల్యూస్ కనుక్కోవాలి. సో ద నెక్స్ట్ మనకేంటి మనం కనుక్కోవాల్సింది? ఫస్ట్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ అంటే ఏంటి ఫార్ములా? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి బార్ ఇంటూ సి. సో ఏ నీకు వచ్చేసింది. ఏ ఎంత వచ్చింది? 55 వచ్చింది. ఇంకా నీకు డి బార్ కనుక్కోవాలి. సి అంటే 10 అని తెలుసు. సో డి బార్ కనుక్కోవాలి అని అంటే చెప్పాను కదా, ఏం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ డిఐ. డి బార్ అంటే ఏంటి ఫార్ములా? డి బార్ ఇజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై క్యాపిటల్ ఎన్. దిస్ ఇస్ ద ఫార్ములా డి బార్కి. సో ఇది వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ డి బార్ కనుక్కోవాలి. ఎఫ్ఐ డిఐ. సో ఎఫ్ఐ ఇంటూ డిఐ చేయాలి. ఎఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఫ్రీక్వెన్సీ వాల్యూస్. ఈ కాలంని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ -3 అంటే -9. 61 ఇంటూ -2 ఎంత వస్తుందండి? -122. క్యాలిక్యులేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క వాల్యూ కూడా జాగ్రత్తగా తేడాగా వేశారంటే కనుక మొత్తం లెక్క అంతా రాంగ్ అయిపోతుంది. 132 - 1 ఇంటూ 132 ఇంటూ -1 -132 132 into -1 is -132. 153 into 0 0. 140 into 1 140. And 51 into 2 102 and 6. This is FIDA value.
సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది, సిగ్మా ఎఫ్ఐ డిఐ టోటల్స్. ఇది టోటల్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ ఎంత వస్తుంది, -9 -122 -132 0 140 రైట్, 102 16. ఇది మొత్తం చేస్తే సింప్లిఫై చేస్తే విల్ గెట్ ఇట్ యాజ్ ఏ, ఈ ప్లస్ అన్నీ కూడండి మైనస్ అన్నీ కూడండి, దీంట్లో పై దాన్ని ఏదైతే ఎక్కువ ఉందో దాంట్లో తీసేసి దేనికైతే సైన్ ఎక్కువ ఉందో ఆ సైన్ పెట్టాలి. సో ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ ఉంది, సో -15 వస్తుంది చేస్తే. సో ఎఫ్ఐడిఐ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా ఎఫ్ఐడిఐ వచ్చేసింది. సో డీ బార్ ఈజీ కనుక్కోవచ్చు. సో డీ బార్ అంటే ఎంత వస్తుందండి మనకి, డీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/N సిగ్మా ఎఫ్డిఐ ఎఫ్ఐడిఐ 1/N. What is N value? N value is 542 into sigma FIDI. Sigma FIDI value is -15. After simplification, -15/542 చేస్తే D bar value వచ్చేస్తుంది. So that value gives to you 542 right, -15. ఎంత వస్తుందండి దిస్ వాల్యూ, -15/142 అంటే -0.0276 వస్తుంది. దిస్ ఈజ్ డీ బార్ వాల్యూ. డీ బార్ ఇంటూ సి కొట్టాలిగా. సో డీ బార్ వాల్యూ కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఇంటూ సి మల్టిప్లై చేస్తే ఎక్స్ ఏ వాల్యూకి మొత్తం చూడండి డీ బార్ వాల్యూ ఎంత వచ్చింది, -0.0276 వచ్చింది కదా, -0.0276 ఇంటూ 10 సి అంటే. సో ఇది ఏమవుతుంది 55 మైనస్ ఒక డిస్ప్లే ముందుకు వస్తుంది అంటే అది -0.276 వస్తుంది రైట్, 276. 55లో నుంచి తీసేస్తే దాని వాల్యూ మనకి ఎక్స్ బార్ అనేది వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ బార్ వాల్యూ, 54.724. సో we calculate a mean to the given data by using step deviation method. మీన్ కనుక్కున్నాం. సో సగం అయిపోయింది. ఇంకా లాస్ట్ పార్ట్ ఇంకేముంది, వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ ఫార్ములా వేసి, వేరియన్స్ ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. ఇప్పుడు దాంట్లో మనకి ఇంకోటి దాంట్లో ఏం కావాలి, FIDI² కావాలి. సో FIDI² కావాలి కదా, డీ బార్ ఆల్రెడీ వచ్చేసింది, FIDI వచ్చేసింది, FIDI² కాలం కావాలి. సో FI 3, FIDI అంటే ఇది. సో 3 × -9 కనుక్కోవాలి. నెక్స్ట్ 61 × -122. FI తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై చేస్తున్నా, FIDI² వస్తుంది. 132 × -132 0, ఇంకా అవసరం లేదు. 140 × 140. నెక్స్ట్ 51 × 102, 2 × 6. దాట్స్ ఇట్. ఇవన్నీ కనుక్కోవాలి. సో మై FIDI² నేను FIని మల్టిప్లై చేసేసాను. ఇదిగోండి డిఐని మల్టిప్లై చేయకుండా సో ఎఫ్ ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసాను. మనకు కావాల్సింది FIDI² కావాలంటే దేని మల్టిప్లై చేయాలి, FIDI నీ దగ్గర ఆల్రెడీ ఉంది, దీన్ని తీసుకొచ్చి మల్టిప్లై చేయాలి. సో జాగ్రత్తగా చేయాలి, క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. FIDI² అంటే -3 × -9. చూసారా, చిన్న మిస్టేక్ మొత్తం మారిపోతుంది. సో కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. చిన్న బ్లండర్ మిస్టేక్స్ చేస్తాం. -2 × -122, -1 × -132 0, 1 × 140, 2 × 102, 3 × 6. నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 27. నెక్స్ట్ హియర్ 244. నెక్స్ట్ 132, 0, this is 140 right, 204 and 18. So calculate total value. Total value ఏమంటాం, sigma FIDI² I is equals to 1 to n. FIDI² value
సో ఈ టోటల్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ 765. 765. దట్స్ ఇట్. 765 వచ్చింది. సో ఈ విధంగా మనకి వేరియన్స్లో కావాల్సినటువంటివి, వేరియన్స్లో మనకి ఏమేమి కావాలి ఏందని ఫార్ములా చెప్పించాను. ఏంటి ఫార్ములా? వేరియన్స్ విస్తృతి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ అధ్యక్షతలతో వేరియన్స్ అంటే ఏంటి? సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద ఫార్ములా? సి స్క్వేర్ ఇంటూ 1/N sigma f I di square I is equals to 1 to n minus d bar square. That's it. అంతే కదా? రైట్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, వాల్యూస్ అన్ని తీసుకెళ్తే దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. C square, what is C? Width of the interval 10. 10 square 1/N 542. Sigma fi di square, sigma fi di square ఎంతండి? 765 minus d bar value that one minus 0.276 whole square. So 10 square అంటే 100 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ దాన్ని 765/540 అంటే 1.411 వస్తుంది, -3 కూడా వస్తుంది. 3 దాన్ని స్క్వేర్ చేస్తే -0.0276ని స్క్వేర్ చేస్తే విల్ గెట్ ఇట్ యాజ్ 0.00076 వస్తుంది అంటే దాన్ని స్క్వేర్ చేస్తే విల్ గెట్ యాజ్ దట్ వాల్యూ. ఫైనలీ ఏం లేదు, మొత్తం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫైనలీ సో లోపల ఎంత అవుతుందండి ఇక్కడ అంటే 100 ఇంటూ దీనిలో దాన్ని తీసేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ మొత్తం అంతా ఫైనల్ ఆన్సర్ 1.41. దీనిలో దీన్ని తీసేస్తే 0 పాయింట్ కదా, ఒక్క నిమిషం. ఫైనల్ 100 ఇంటూ దీన్ని క్యాల్కులేషన్ చేస్తే ఫైనల్గా 141.067 వస్తుంది. దట్ ఈస్ ద వేరియన్స్ వాల్యూ. ఇక్కడ 100 ఉంటుంది, ఆ లోపల 0.4167 వస్తుంది. అంటే 100తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 100 ఇంటూ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి విల్ గెట్ ఇట్ యాజ్ ఏ 1.41067 సంథింగ్ లైక్ దట్ అలా వస్తుంది. సో 10 మల్టిప్లై చేస్తే 1, 100 మల్టిప్లై చేస్తే దాట్స్ ఇట్ ఫైనల్ ఆన్సర్. అంతే. సో యువర్ ఫైనల్ ఆన్సర్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ దీన్ని పెట్టి మళ్ళీ దీనికి 100 మల్టిప్లై చేస్తాం. 10 మల్టిప్లై చేస్తేనేమో 14 వస్తుంది, 100 మల్టిప్లై చేస్తేనేమో 141.067. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది వేరియన్స్. సో ఇది చాలా జాగ్రత్తగా చిన్న చిన్న క్యాల్కులేషన్స్ ఎక్కడంటే ఆ టేబుల్ చేసేటప్పుడు FI/DA² దగ్గర నేను చేశాను చూడండి, అక్కడ అలాంటి చోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ పోతుంటాయి. సో ఫార్ములా బట్టి మనం చేయాలి. ఫార్ములాలో ఏంటి? సిగ్మా స్క్వేర్ అంటే C స్క్వేర్ అంటే క్లాస్ ఇంటర్వెల్, N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, సిగ్మా FI/DA² క్యాల్కులేట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. ఆ D బార్ అంటే మీన్. తర్వాత ఆ D బార్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? మీన్ కనుక్కోవాలి. A + D బార్ × C. సో క్యాల్కులేట్ చేసాం తర్వాత